ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభాలండి. నవంబర్ మాసంలో 16వ తారీఖులో దేవుడు మనల్ని ప్రవేశపరిచినందుకు కుటుంబ సమేతంగా మనమందరం దేవునికి కృతజ్ఞతలు చెల్లింపబద్ధులమై ఉన్నాం. ఈరోజు శనివారం జీవము గల దేవుని వాక్కు అనే కార్యక్రమం ద్వారా మనమందరం దేవుని స్తుతించడానికి దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను బట్టి ఆయుష్ను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం యెషయా గ్రంథం 38వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 15వ వచనం. నేనేమందును ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను. నేనేమందును ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను. చాలా చక్కటి అద్భుతమైన వాగ్దానం కదా. దేవుని బిడ్డలమైన మనందరికీ దేవుడు ప్రతిరోజు చక్కటి వాగ్దానం ఇచ్చి మాట ఇచ్చి నెరవేరుస్తున్నాడు. ఆయన డిసెంబర్ 31వ తారీఖు 2023వ సంవత్సరంలో ఆయన మనకు మాట ఇచ్చారు. అంటే వాగ్దాన రూపంలో మాట ఇచ్చారు. ఆయన ఆ మాట నెరవేర్చారు. ఆయన ఏమని మాట ఇచ్చారు? రకరకాలైన వాగ్దానాలు మనందరికి ఇచ్చారు. ఉదాహరణకి, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము అనే ఆ రోజు ఆయన వాగ్దానం ఇచ్చారు. నిజంగానే తోడుగా ఉండి ఈ సంవత్సర కాలం అంతా మనలను అందరినీ ఆయన నడిపించి కాపాడారు. ఇలాగ ఎన్నో రకాలైన వాగ్దానాలతో ఆయన మాట ఇచ్చి ఆ మాట మన జీవితంలో నెరవేర్చారు. ఈ సందర్భంలో ఒక చక్కటి వ్యక్తి బైబిల్లో మనం చూస్తాం, యాకోబు గారిని మనం అనుకున్న మోసగాడు అని ముద్ర వేయబడిన పరిస్థితి. మోసగాడుగా పిలువబడిన ఆ వ్యక్తి జీవితంలో, యాకోబు గారి జీవితంలో దేవుడు చాలా అద్భుతమైన ఆశీర్వాదాన్ని ఇచ్చారు. ఆదికాండము 28వ అధ్యాయము మనం గమనించినట్లయితే అక్కడ ఒక మాట వ్రాయబడింది. 15వ వచనం మనం చదివితే, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా. చాలా అద్భుతమైన మాట కదండి. దేవుడు యాకోబు గారికి ఇచ్చిన వాగ్దానం అది. నేను నిన్ను విడిచిపెట్టిన మరలా ఈ దేశానికి తిరిగి నిన్ను రప్పిస్తాను, అప్పటి వరకు నేను నీకు తోడుగా ఉంటానని. అది నెరవేర్చే వరకు నేను నిన్ను విడిచిపెట్టను అన్నారు. అట్లాగే యాకోబు గారి జీవితంలో దేవుడు మాట ఇచ్చారు, ఆ మాట నెరవేర్చారు. అదే ఆదికాండము 32వ అధ్యాయంలో కొన్ని వచనాలు తర్వాత మీరు సమయానుకూలంగా చదవండి. చాలా అద్భుతమైన మాటలు ఉంటాయి. 10వ వచనం నుండి మనం చదివితే, నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను, ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దానును దాటి తిని. ఒక చేతి కర్రతో మాత్రమే నేను వచ్చాను, కానీ నీవు నన్ను ఆశీర్వదించావని యాకోబు గారు దేవునికి తన మేలును గురించి కృతజ్ఞతలు చెప్తున్నాడు. దేవుడు యాకోబు గారికి మాట ఇచ్చి నెరవేర్చాడు. ఎంతలా నెరవేర్చాడంటే చూడండి, ఆదికాండం 32వ అధ్యాయంలో అద్భుతమైన మాటలు అక్కడ వ్రాయబడ్డాయి. 12వ వచనంలో, నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయొచ్చు, విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింపచేసేదనని సెలవిచ్చితివే అని. యాకోబు గారిని దేవుడు ఎలాగ ఆశీర్వదించాడంటే అన్న దగ్గరికి కానుక పంపిస్తున్నాడు యాకోబు గారు. అక్కడ మనం చూస్తున్నప్పుడు 14వ వచనంలో 200 మేకలను, 20 మేకపోతులు, 200 గొర్రెలు, 20 పొట్టేళ్ళు, 30 పాడి వంటలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను, 20 ఆడుగాడిదలను, 10 ఆడుగాడిద పిల్లలను, ఇవన్నీ ఇచ్చి అన్న దగ్గరికి పనివారిని పంపించాడు. చాలా అద్భుతమైన విషయం కదండి. కొంచెం ఆలస్యమైన జాగ్రత్తగా వినండి. యాకోబు గారి జీవితంలో దేవుడు మాట ఇచ్చి నెరవేర్చిన సంఘటనలు చాలా ఆశ్చర్యం అనిపిస్తాయి. ఇంత సంపాదన యాకోబు గారికి దేవుడు ఇచ్చాడు కదా, మాట ఇచ్చాడు. ముందే మీకు జ్ఞాపకం చేస్తాను 28వ వచనంలో, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పిస్తాను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పాను. అది నెరవేర్చాడు దేవుడు. యాకోబు గారు తన మేనమామ కంటే కూడా గొప్పవాడయ్యాడు. ఆస్తిలో ఆశీర్వదించాడు దేవుడు. మాట ఇచ్చాడు ముందే, ఆ మాటను యాకోబు గారి జీవితంలో నెరవేర్చాడు. ప్రియులారా, భయపడకండి, దుఃఖపడకండి. దేవుడు నీకు నాకు మాట ఇచ్చారు, ఆయనే నెరవేరుస్తాడు. మీరు అడగండి, ప్రభువా నీవు నాకు మాట ఇచ్చావు కదా, మంచి గృహాన్ని ఇస్తానని మాట ఇచ్చాడా, ఆరోగ్యం ఇస్తానని మాట ఇచ్చాడా? వీటన్నిటిని బట్టి దేవుణ్ణి అడగండి. దేవుడు అది నెరవేర్చే దేవుడై ఉన్నాడు.
అలా మీ జీవితంలో ఆయన మాట నెరవేర్చాలని కోరుకుంటున్నాను. దేవుడు అట్టి కృప మనందరికి అనుగ్రహించి ఆయన మీకు ఇచ్చిన మాట మీ జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. మా ప్రేమగల తండ్రి, మీ పాదాల స్తోత్రం. మీరు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు నాయన. ప్రియులందరి జీవితంలో మీరు మాట ఇచ్చారు, నెరవేర్చి మీకు సాక్షి బిడ్డలకు నిలువ పెట్టుకోండి. దినమంతా తోడుగా ఉండండి, క్షేమమునివ్వండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.